నేను నీకు హెల్ప్ చేయాలా? ఇలా ఎవరైనా మీతో అన్నారా? అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఒక ఊళ్ళో రాము, రాధ అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు బాతు, ఆవు, కోడి ఈ మూడిటిని పెంచుకునేవాళ్ళు. కానీ అదే ప్లేస్‌లో ఒక ఎలుక, పాము కూడా ఉండేవి. ఎవరికీ తెలియకుండా ఈ జంతువులన్నీ సీక్రెట్ ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేసేవి. ఒకరోజు కిచెన్‌లోకి ఎంటర్ అయిన రాధకి ఎలుక కనిపిస్తుంది. ఆ ఎలుక పారిపోతుంది. వెంటనే రాధ భర్త దగ్గరికి వెళ్లి, మన ఇంట్లో ఎలుక ఉంది. ర్యాట్ ట్రాపర్‌ని కొని ఫిక్స్ చేద్దాం. అప్పుడు ఎలుక ఆ ట్రాప్‌లో పడి చనిపోతుంది. ఇదంతా విన్న ఎలుక భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి మిగతా జంతువులకి చెబుతుంది. మనందరికీ డేంజర్. ర్యాట్ ట్రాపర్‌ని తీసుకొచ్చి పెడుతున్నారంట ఇంట్లో. ఇది విన్న మిగతా జంతువులందరూ ఎగతాళిగా నవ్వుతూ, ర్యాట్ ట్రాపర్ నీకోసం పెడుతున్నారు. నువ్వమ్మా చనిపోయేది. మా అందరికీ ఏమీ జరగదు అని అనేస్తాయి. వెంటనే ఎలుక చాలా బాధపడుతుంది. నాకు హాని కలుగుతుందంటే ఎవరు పట్టించుకోలేదేంటి? అనుకున్న విధంగా రాము, రాధ కలిసి ఒక ర్యాట్ ట్రాపర్‌ని కిచెన్‌లో ఫిక్స్ చేస్తారు. రాత్రిపూట కిచెన్‌లోకి వచ్చిన రాధకి పాము కనిపిస్తుంది. ఆ పాము తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాధకి కాటేస్తుంది. కాటేసిన పాము అటూ ఇటూ పడుతూ ఫైనల్‌గా ఆ ర్యాట్ ట్రాపర్ మీద పడుతుంది. ఆ ర్యాట్ ట్రాపర్‌కి షార్ప్ నీడిల్స్ ఉంటాయి. ఆ సూదులన్నీ పాముకి గుచ్చుకొని పాము చనిపోతుంది. పాము కాటుతో బాధపడుతున్న రాధని చూసి రాము డాక్టర్‌ని తీసుకొస్తాడు. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండంగా అదే ఊళ్ళో ఎవరో ఒక వ్యక్తి రాముతో ఇలా అంటాడు. పాము కాటేసిన చోట బాతు రక్తాన్ని వేస్తే ఆ రక్తానికి ఆ గాయం మానిపోతుంది. నీ భార్య ప్రాణాలతోనే ఉంటుందని చెబుతాడు. వెంటనే వాళ్ళు పెంచుకుంటున్న బాతు ఉందే దాన్ని చంపేస్తారు. ఆ రక్తాన్ని గాయం మీద రాస్తాడు. కష్టాల్లో ఉన్న రాధని చూడ్డానికి వాళ్ళ బంధువులందరూ ఇంటికొస్తారు. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టడానికి ఏదీ లేక వాళ్ళు పెంచుకుంటున్న పందిని చంపి దాన్నే భోజనంగా పెడతారు. ఈ విధంగా పంది కూడా చనిపోతుంది. కొద్ది రోజులయ్యాక మెల్లిగా రాధ కూడా చనిపోతుంది. చనిపోయిన రాధని చూడ్డానికి ఈసారి చాలా మంది బంధువులే వస్తారు. ఆవు ఎటు ఉంది కదా అని దాన్ని చంపి దాన్నే భోజనంగా పెడతారు. చూసారా? సహాయం చేయమంటే నేను చెయ్యను పో అన్నందుకు పంది చనిపోయింది, బాతు చనిపోయింది, ఆవు కూడా చనిపోయింది. ఎలుక ఒక్కటే ప్రాణాలతో ఉంది. మనమందరం కూడా ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. మనకి తెలియకుండానే మనం ఎంతో మంది మీద ఆధారపడుతూ ఉంటాం. అది మనకే తెలీదు. అందుకే ఎవరైనా హెల్ప్ కావాలి అని అడిగితే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. మీకే అది ఇన్ రిటర్న్ ఉపయోగపడొచ్చు. లేదా ఆ దేవుడైనా మీకు మంచి చేస్తాడు. ఇప్పుడు మీ స్కిన్ అందంగా ఉండటానికి మరొక టిప్ చెప్తాను. నేను ఒక నైట్ క్రీమ్ సెల్ చేస్తున్నా. ఈ క్రీమ్ యూస్ చేస్తే స్కిన్ పై ఉన్న పిగ్మెంటేషన్, సన్ ట్యాన్, డార్క్ స్పాట్స్, ఫేస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఈ నైట్ క్రీమ్ రివ్యూస్ క్లిక్ చేసి అన్ని రివ్యూస్ చూడండి. మీకు ఓపిక ఉండాలే కానీ గంట